నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా పేరు పన్నీ వెంకటేశ్వరరావు. మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగేవన్నీ కూడా రాష్ట్రంలో చెప్పేవి వేరు, చేసేవి వేరు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నెగ్గిన వెంటనే ఆయన 3 రాజధానుల గురించి ప్రతిపాదనకు ఒక కమిటీని వేసాడు. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వకముందే 3 రాజధానులు ప్రకటించాడు ఆయన. ఆయన తెలుసు ఏం చేయాలన్నది ఆయన తెలుసు. 3 రాజధానులు ఆయన చెప్పిన వెంటనే కమిటీ వచ్చింది, 3 రాజధానులు అన్నాడు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని కుటుంబాలను చీలుతారు, కుటుంబాలని చీల్చేస్తారు అని ప్రతిపక్షాల మీద పాపం ఏదో మీటింగ్లో ఏదో అంటున్నాడు ఆయన. ప్రతిపక్షాలను చీల్చేస్తామని కాదు, 3 రాజధానులని ముందుగానే రిపోర్ట్ రాకముందే ఎలా చెప్పాడో ఈ కుటుంబాన్ని చీల్చలేదు. ఈయన ఒక ప్లాన్ ప్రకారంగా చేస్తున్నాడు. అక్కడ కేసీఆర్కి మద్దతుగా కాంగ్రెస్ ఓట్లు చేసిన చెల్లిని పంపాడు అక్కడికి. అది సక్సెస్ అయ్యింది. ఇప్పుడు దాకా అవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని నెగ్గించుకున్నాడు. జగన్ గారికి అక్కడ ఏం పని లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఈవిడ మాట ఆలకించడం అంతా ఒక టాట్మికి తెచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అలాగే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2009కు ముందు కడపలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ పెడతానని కొంచెం మాట్లాడాడు ఆయన. స్టీల్ ప్లాంట్ పెడతానన్నాడు. సుమారు 14,000 ఎకరం 19,000 ఎకరం సేకరించారు. గాలి జనార్దన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి దీనికి వెనకాల ఉన్నారు. వాళ్ళ బాబు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. అయితే ఆ టైంలో నేను చేసింది కుంభకోణం అక్కడ ఆగిపోయింది. ప్లాంటు లేదు, ఏమీ లేదు అక్కడ. భూములు మాత్రం వీళ్ళ పేరు ఉన్నాయి, రియల్ ఎస్టేట్లు చేసుకున్నారని పెద్ద రోమడు కర్ణాటకలో కూడా జరుగుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఏమైందంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఇప్పుడు నెగ్గిన తర్వాత ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్లో ఈ విషయం లేపారు. అక్కడ కర్ణాటకలో లేపితే దీన్ని దీని కొంత రచ్చ జరిగింది. ఆ 14,000 ఎకరాలు ఏం చేశారు, ఎవరి పేరు మీద ఉన్నా ఏం చేశారంటే దానికి గాలి జనార్దన్ రెడ్డిగా నష్టపరిహారం ఇచ్చేసాను అనేది చెప్తున్నాడు. ఇవ్వలేదని అక్కడ రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ భూమికి స్టీల్ ప్లాంటు లేదు, ఏమీ లేదు. ఆ భూములు వీళ్ళు చేసుకుని ఆక్రమించేశారు. అది గాలి జనార్దన్ రెడ్డికి మన జగన్మోహన్ రెడ్డికి ఒక ఐరన్ ఓర్లు వ్యాపారం గట్టిగా జరిగింది ఓబులాపురంలో. దానికి గాలి జనార్దన్ రెడ్డి లోనకేశారు. ఈయనకి ఉన్నాయి, దాని గురించి వాళ్ళు కేసులు జరిగినాయి. అది పక్కన పెడితే ఇప్పుడు డీసెంట్గా జరిగేది ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, ఆంధ్రాలో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. అక్కడ ఈ కేసు లేపారు పైకి. ఈ కేసు అక్కడ లేపారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అక్కడ లేపుతారు. రేవంత్ రెడ్డి గారు లేపితే ఆల్రెడీ తాడేపల్లి ప్యాలెస్లో కొంచెం ఓ బాంబు పేలుతుంది. ఈ ఎలక్షన్ ముందు కానీ ఇది ఏమైనా లేపారనుకో, ఆ ఓబులాపురం కడప స్టీల్ ప్లాంట్ భూముల గురించి కానీ కదిపారనుకో పెద్ద దుమారం అయిపోద్ది, మామూలుది కాదు. అప్పుడు 38 కేసుల కంటే ఇది ఇంకా పెద్ద కేసు, ఇది చాలా పెద్ద కేసు. అందుకని ఏం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సజ్జలాని ఈ వైవి సుబ్బారెడ్డి గారిని వీళ్ళందరినీ పంపి చెల్లెల దగ్గరికి వెళ్ళి, చెల్లెల్ని అమ్మ నువ్వు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కి వచ్చేయి, కాంగ్రెస్ పగ్గాలు నువ్వు చేతితో పట్టుకో, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కానీ కొత్తోడు ఎవడన్నా వచ్చి పగ్గాలు చేతితో పట్టుకున్నాడు అనుకో, ఈ 2 రాష్ట్రాల్లో మనకు ఎగనిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా బయటోడు వచ్చాడు అనుకో, ఎవడో కొన్ని వేస్తాడు. ఇప్పుడు 3 రాష్ట్రాలు కలిపి మనం నుక్కురు బిక్కరు చేసేస్తే మన బతుకు భూస్థాపనం అయిపోద్ది అని చెప్పి జన సైనికులు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావద్దు, సెల్లులకి వ్యతిరేకంగా రావద్దు, ఇతనికి వ్యతిరేకంగా సెల్లులు రావద్దు అని అన్నారని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇదంతా 3 రాజధానుల పేరు మీద ఎలాగైతే మనం నాటకం ఆడుతున్నాడో చేసేది వేరని, అలాగే దీని కుటుంబాలు చీలుతున్నారని చెప్తున్నాడు కదా. ఇది కుటుంబాలు చీలుతాం కాదు, ఆల్రెడీ వీళ్ళంతా ఈ సలహాదారులు ఈ సజ్జలో వీళ్ళందరూ వెళ్ళి చెల్లిని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చేతి పగ్గాలో అధ్యక్షుడిగా పెట్టుకున్నది అనుకో ఆవిడ. అప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కేసులు ఈయన ఆపగలుగుతుంది. ఈవిడ ద్వారా లాబింగ్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసి పని అంతా ఇది. అంతేగాని మీరు ప్రజలంతా ఎర్రోళ్ళు పాపం చెల్లి వ్యతిరేకం, అమ్మ వ్యతిరేకం, తమ్ముడు వ్యతిరేకం అనుకుంటున్నారు. ఏ వ్యతిరేకం చేసినా చేసుకుంటారు. వాళ్ళకి వ్యూహ ఎదిరించకుండా
వీళ్ళిద్దరికీ అడ్డు లేకుండా మన అక్కడ కేసీఆర్కి ఇక్కడికి వీడికి అడ్డు లేకుండా వీళ్ళిద్దరూ కలిసి డ్రామా ఇదంతాను. ఈ డ్రామాలు అయిపోయినాయి. అక్కడ డ్రామా అయిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చాడు, వీళ్ళందరినీ జారినవాడు కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పగ్గాలు చేతిలో ఈవిడ చేతిలో పెట్టుకుంటే అన్న కేసులు, గాలి జనార్దన్ రెడ్డి కేసులు మాఫీ చేసుకోవడం కొంచెం ఆపుకోవడానికి కొంచెం ఆస్కారం ఉంటుందని మన జగన్మోహన్ రెడ్డి గారు ప్లాను. మన ప్రజలు ఏమనుకుంటున్నారు, చెల్లి తల్లి వ్యతిరేకం అనుకుంటున్నారు. ఏం కాదమ్మా, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్. ఇదంతానే మన రవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఈ సలహాదారులు ఏకంగా 50 మంది ఉన్నారంటున్నారు. కోట్లు కోట్లు పోతున్నారు. మనిషికి నెలకు 4 లక్షల రూపాయలు అంటే 5 నాళ్ళు 20 2 కోట్ల రూపాయలు నెలకి ఉత్తినే పోతాయి ఎట్టండి. ఈ సలహాలన్నీ వాళ్ళని కాపాడుకుంటున్నారు. సాయి చేతిలో ప్రయత్నం చేస్తారు. ఇది ఇప్పుడు రాష్ట్రంలో జరగబోయేది.